హలో అన్నయ్య నమస్తే. చెప్పండి. అన్న నేను వాసా లక్ష్మణ్ అన్న. సార్ చెప్పండి. ఏంటిది సమస్య ఏంటి నాకు స్పష్టంగా చెప్పండి. ఎందుకంటే మీ బాధ మా బాధనే, మీకంటే ఎక్కువ మేమే బాధపడతాం. మీ సమస్య స్పష్టంగా ఎందుకంటే చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలు మర్చిపోయిన నేత కార్మికులను మర్చిపోయినాయి, పద్మశాలిని మర్చిపోయినాయి. కొద్దిగా మీ బాధ ఏంటో స్పష్టంగా చెప్పండి. నేను గ్రూప్లో చూస్తున్నా, మీ గ్రూప్లో పెట్టింది కదా ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి పెడుతున్నారు కదా. పంపిస్తాడుగా. అదే కదే నేనేమంటున్నా అంటే అట్లా గ్రూప్లో పెడితే ఒకటే గ్రూప్లో ఉండిపోతుంది. విషయాన్ని నాకు స్పష్టంగా చెప్పితే ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్తాం. స్పష్టంగా చెప్పండి. 9 నెలలు అవుతుంది పని బంద్ ఉంది. సరిగా పడతలేదు. ఓకే. ఇప్పుడు ఈఎంఐ సిక్కీలు పొడుపులు ఇవన్నీ అవుతాయా? అదే పని నడుతుందని చెప్పి ఏదో పని మంచి నడుతుంది కట్టుకుందామని చెప్పి ఏదో ఇంటి కోసం అప్పు చేస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు అక్కడ వచ్చి రేపితా అని ఇప్పుడు 2 నెలలు అవుతుంది. అవి మితి పెరుగుతుంది కదా అన్న. నేనేమంటున్నా అంటే అన్న, ఇప్పుడు మన సిరిసిల్ల కాడ ఎంతమంది చనిపోయినా ఇప్పుడు 11 మంది. 11 మంది 11 మంది చనిపోయింది. మరి కార్మికులు చచ్చిపోతే అలాగేమవుతుంది చెప్పు. గదే ఎందుకంటే కరెక్ట్. నేను ఒకటే చెప్తాను, మీరు చూసిన నేను. ఎందుకంటే ఈ సమస్యలు అనేటివి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల కోసం రైతుల రుణమాఫీకి 1000 కోట్లు ఇచ్చింది. మరి నేత కార్మికుల వైపు ఇస్తలేదు. 6 గ్యారెంటీస్ అమలు చెప్తే చేయడానికి ప్రభుత్వం అది. ఇప్పుడు 6 గ్యారెంటీలు గంగల మన బతుకులేంటిది అది గదే మరి. అది ఇప్పుడు ఎట్లా మరి? ఇప్పుడు మీరు ఇప్పుడు ఏం పని చేస్తున్నారు? కాంగ్రెస్ వస్తున్నా అందాక ఇక్కడ ఇంటికి 6 గంటలు చేస్తున్నా. 6 గంటలు కాదు ఇప్పుడు 9 నెలలు అవుతుందా పని బంద్ అయ్యి? పని బంద్ 9 నెలలు అవుతుందా? నువ్వు 9 నెలలు సరిగా కడతలే కదా సార్. ఓకే. 9 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి సరిగా కడుతున్నా సార్. ఇది మరి కంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందే నేత కార్మికులు సాగుకొచ్చిన అయిపోయింది పరిస్థితి. ఈ ఈఎంఐలు చిట్టీలు అన్ని భరించాలి ప్రభుత్వమే. నేను ఒకటే చెప్తానా, నేను సిరిసిల్ల నేత కార్మికులకు నేను ఒక పద్మశాలి బిడ్డకి ఏం చెప్తున్నా అంటే, ఎవరు కూడా ఐదార్యపడకండి. ఇప్పుడు నేను మీ పక్క వాళ్ళకు కూడా చెప్పండి చచ్చిపోవద్దని. అవసరం అట్లా ఇప్పుడు బంద్ పెట్టుకోండి. ఈ కార్మికులు పెట్టేందుకు నెలకు 5,000 4,000 ఎత్తాయి కాటాల పని చేయకుండా పైసలు కాదు. పని బంద్ ఉందిగా ఇప్పుడు సిటీలో అవుతాయా చెప్పు. అది వాస్తవం. అది నువ్వన్నా కూడా వాస్తవం. అవుతా ఈఎంఐ అవుతాయా? పిల్లల చదువులు ఉండే ఏడు మరి ఈ ప్రభుత్వం చర్యకాల ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఇది. ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఇప్పుడు మన కేటీఆర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఏం చేస్తున్నాడు? పొన్నం ప్రభాకర్ ఏమో ఉగాది తెల్లారి నుంచి పంచాయతీ అని చెప్పిండు. ఆయన ఏం చేస్తున్నాడు? ఏది మరి ఓకే. నేను ఒకటేంటన్నా ఇప్పుడు మీరు మాట్లాడిన వాయిస్ని ప్రభుత్వం తీసుకెళ్తాను. నేను సాధ్యమైనంత వరకు ప్రతి విషయం మాకు చెప్పండి అన్న. ఎవరికి ఏదన్నా అన్న ఒకటి చెప్తున్నాను అన్న, ఒక నేత పని సమస్యనే కాదు, ఏదన్నా ఇంటి సమస్య. అంటే ఇప్పుడు పన్నెడతలేదు కాబట్టి పన్నెడకపోతే ఏదో చేస్తేనే బతికే కుటుంబాలు, నేత కార్మికుల కుటుంబాలు అంటేనే చేస్తేనే బతికే కుటుంబాలు. 9 నెలల నుంచి బంద్ ఉన్న తర్వాత ఇల్లు గడవడం కూడా కష్టమవుతుంది. రకరకాలు ఉంటాయి. సరే ఏ సమస్య ఉన్నా సరే మా దృష్టికి తీసుకురండి అన్న. అది ఎట్లా? ఇప్పుడు 2 నెలలు అవుతుంది పని ఇల్లు కావాలి. పని రాస్తున్నాయి నువ్వు తెలుసా? ఆ పని రాస్తున్నాయి. అదే వాట్సాప్ లో చూసినా, నువ్వు రీల్ పెడుతున్నావు కదా, వాట్సాప్ లో చూసినా. ఇంకా పెట్టాలి, ఇంకా మట్టి పెడతా కానీ ఆ అద్దు మంచి ఉన్నాయని పెడతాను. ఇది బుద్ధిమంతులం కదా, పద్మశాలి అంటే బుద్ధిమంతులం కాబట్టి మన బతుకులతో ఆడాడుకుంటున్నాయి. ఎన్ని రోజులు మరి 5 ఏళ్ళు దాకా రేవంత్ రెడ్డి అనుకుంటుండు కావచ్చు. వీళ్ళు ఎంత వీళ్ళకి ఏం చేసి చేయకుండా ఓటేస్తారు, వీళ్ళెంత ఇలా బతుకులు ఎంత అని రేవంత్ రెడ్డి అనుకుంటుండు కావచ్చు. పొన్నం ప్రభాకర్ కానీ రేవంత్ రెడ్డి అనుకుంటారు కావచ్చు. అదే అది ఏమో సమస్య ఏముంది ఇది కాకపోతే వేరే చూపెట్టి మనగా. గదే ఉపాధి కల్పించకపోతే ఎట్లుంటుంది చెప్పు. ఇప్పుడు పని వేస్తున్నాయి పిల్లలు ఫీజులు ఇవన్నీ ఎక్కడ చేస్తారు చెప్పు. బాగా వేసుకో మిట్టి కట్టుకున్నావా? నాకు స్పష్టంగా ఇప్పుడు మీ పరిస్థితి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎట్లా వెళ్తుంది కుటుంబాలు? ఇంకా మా ఇంటి మీద 6 గంటలు వస్తున్నా నా పిల్లల కోసం అని చేస్తున్నా. 4 గంటలకు 6 గంటలకి 300 250 పని అవుతుంది ఇల్లు కడుక్కోవడానికి.
ఇల్లు ఇప్పుడు సిటీలో ఉన్నాయి, సిటీ ఆపిన మూడు సిటీలు ఆపిన. అన్న అది ఎవరు ఇవ్వాలి మరి, గవర్నమెంట్ ఇవ్వాలి మరి పైసలు. ఈ గవర్నమెంట్ ఇస్తుంది కూడా కేటీఆర్ కడతారు, కేటీఆర్ పొన్న ప్రభాకర్ కట్టమని చెప్పాలి. నేను చెప్తా నేను మీరు ఈ మాటలు కేటీఆర్ కూడా పొన్న ప్రభాకర్ అమ్ముతా. ఇప్పుడు అందరు బాగా ఉన్నారు, ఈఎంఐలు 3 నెలలు కట్టాక ఇప్పుడు అటు ఊకోరా ఇంటికా గదే 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 అది వాళ్ళే భరించాలి, సిటీలు పొడుపులు అన్నీ వాళ్ళే భరించాలి. అన్న ఖచ్చితంగా నన్ను కొద్దిగా నేను సిరిసిల్ల అన్న, నేను ఒకటేంటంటే ఏదైనా నేను సిరిసిల్లకు వచ్చినప్పుడు కలుస్తా, కొద్దిగా మీ సమస్యలు కూడా మాకు తెలియజే ప్రయత్నిస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామన్న. సిరిసిల్ల మీ సమస్యలు మీ దగ్గరనే ఉండి బాధపడితే కరెక్ట్ కాదు, సమస్యలు బయటకు తీసుకెళ్దాం. మరి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది అంటే వీళ్ళ పద్మశాలి గింతే అనుకుంటున్నామో, మరి గింతే కాదు గింత పద్మశాలి ఏమనుకుంటున్నా కానీ నేను పెట్టుబడి వేరే పెడతాం మరి వాట్సాప్ లో. ఖచ్చితంగా నేను అన్న ఇప్పుడు నేను మాట్లాడింది నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నా. ఇంకేదన్నా ఖచ్చితంగా అది నేను వచ్చినప్పుడు కలుస్తాను మీకు ఒకసారి. జయ పద్మశాలి అన్న ఒకటి చెప్పనన్నా, నా నెంబర్ ఇది సేవ్ చేసుకోండి, మీకు ఏ సమస్య ఉన్నా సరే అర్ధరాత్రి కూడా నాకు ఫోన్ చేయండి, అర్ధరాత్రి కూడా ఫోన్ చేయండి. సేవ్ చేసుకున్నాను, అర్ధరాత్రి కూడా ఫోన్ చేయండి అన్న, నాకు నేను స్పందిస్తాను మీకోసం. సరే అన్న జయ పద్మశాలి ఉంటా అన్న.